నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతిరెడ్డి, వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా మహిళలకు సన్మాన కార్యక్రమాలు చేపట్టి అనంతరం కేక్ కట్ చేసి సభలో మాట్లాడటం జరిగింది। అనంతరం ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, భూలక్ష్మి, విజయ, కప్పిర, రేవతి తదితరులు టీడీపీ కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు। సైడ్కి వచ్చానమ్మా, మీరు వెనక్కి జరగండి, సైడ్ కలిపి మనందరూ ఎవ్రీ మంత్ డబ్బు పెట్టేవాళ్ళం సార్। సో ఆయన ఒకటే క్వశ్చన్ అడిగాను, అది కొంచెం మనం రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆ చెత్త పనులు తీసేయాలని। సో ఆయన ఆ మాట నిలబెట్టుకొని చెత్త పనులు తీసేశారు। ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉంటుందండి మున్సిపాలిటీ ఇక్కడ స్టేజ్ మీద ఉంటుందని చెప్పి అక్కడ వచ్చిన కార్యకర్తలకి వర్కర్స్కి వివాహాలు మహిళలకి అందరికీ నమస్కారం। నాది సౌభాగ్యం, అందరి సౌభాగ్య, నేను అందులో అధ్యక్షురాలు। మేడం గారు చాలా స్లోగా మాట్లాడతారు, బాగా అర్థమయ్యేటట్టు మాట్లాడతారు, మీరు అక్కడ మాట్లాడుతుంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగు మహిళలకి, తెలుగుదేశం నాయకురాలకి, కార్యకర్తలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను। మీకందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత అండగా ఉంటారో, ఎంత సపోర్ట్ ఇస్తారో, ప్రతి ఒక్క విషయంలో మనల్ని ముందుంచి మహిళలకు పెద్ద పీట వేసి ఎంతో సపోర్ట్ చేస్తారు। ఇది వరకు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఏ విధంగా అయితే సమాన హక్కుల చట్టం కల్పించారో, 50% రిజర్వేషన్ తెచ్చారో, అదేవిధంగా ఇదివరకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి పొదుపు, డ్వాక్రా వల్ల ప్రతి మహిళకి ఎంతో సపోర్టివ్గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఆర్థిక బలాన్ని ఎన్నో విధాలుగా పెంచారు। ఈరోజు కూడా మనం చూస్తున్నాం, బీసీ కార్పొరేషన్ తరఫున ఈరోజు మన నెల్లూరు జిల్లాకి 4000 చిల్లర కుట్టు మిషన్లు అందివ్వడం జరిగింది। ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి 60 రోజులు 90 రోజుల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఆ మిషన్ వాళ్ళకి అందిస్తున్నారు। ఇది స్కిల్ డెవలప్మెంట్లో ఒక భాగం మాత్రమే ఈరోజు స్టార్ట్ చేస్తాం, ఇంకా ఎన్నో ఉన్నాయి దాంట్లో। ఈవెంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, ఇలాగా మహిళలకి మీకందరికీ తెలుసు బడ్జెట్లో కూడా మనకి మహిళలకి ఎంతో పెద్దపీట వేశారు। కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ లోన్స్ దగ్గర నుంచి అన్నీ మనకి అందిస్తున్నారు। కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకి అండగా ఉంటుంది। మహిళలందరము చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాము అనేది అతిశయోక్తి కాదు। కాబట్టి ఈ సందర్భంగా మరోసారి అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము। తెలుగుదేశం ఎప్పుడు కానీ ఆపోజిషన్లో ఉంటే మనందరూ చాలా కష్టపడతాం, కానీ కొంచెం మళ్ళీ మనం రూలింగ్లోకి వచ్చినప్పుడు కొంచెం మనకు కొంచెం గ్యాప్ వస్తుంది, కొంచెం ఓపిక। మహిళలందరూ నేను ఒకటే కోరేది, మనం యాక్టివ్గా ఉండాలా। తర్వాత ఫస్ట్ మనం మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలా, ఆయన 100% మన మహిళలకి అవకాశం ఇచ్చారు। పార్లమెంట్లో కూడా అది రూల్ పాస్ అయింది। సో మనం ఫస్ట్ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము, ల్యాబ్స్ ఇద్దామా। లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం రోజు నాకు ఛాన్స్ ఇచ్చిందండి, జోన్ 4 మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసిన సోదరులందరికీ అంతర్జాతీయ మహిళా
ప్రత్యేకంగా జనరల్ మహిళలు అంటే ఒక ఇంట్లో నా భార్య ఉన్నారు, షీఈస్ మేనేజింగ్ హౌస్, బిడ్డల్ని సాకుతా ఉంది, భర్తని జాగ్రత్తగా చూసుకుంటుంది. దానితో పాటు సమాజం కోసం ముందడుగు వేసిన మహిళలందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ పదాభివందనం. ఎందుకంటే రాజకీయాల్లో మహిళలు మనకుండే ట్రెడిషన్లో మనకుండే సంప్రదాయాల్ని అది పాటిస్తూ ఒక అడుగు ముందు వేసి సమాజం కానీ బాగుండాలి, మన కుటుంబమే కాదు అని ముందుకు వచ్చిన మహిళలందరూ రాజకీయాల్లో వస్తున్నారు. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ఒక గొప్ప ఆలోచన, ఒక తండ్రిగా, ఒక ఆడబిడ్డల తండ్రిగా ఆలోచించి నా బిడ్డలకైతే ఎలా ఉండాలో ఆలోచించి రాష్ట్ర బిడ్డలందరికీ ఆస్తిలో, తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన తెచ్చిన, సంస్కరణ తెచ్చిన వ్యక్తి. అటువంటి పార్టీలో మేము ఈరోజు ఉన్నాము. మహిళా దినోత్సవం చేసుకుంటున్నామంటే మాకు ఈ పార్టీలో గౌరవంగా, గర్వంగా ఉందని కానీ తెలియజేస్తున్నాం. ఇదే కాదు దయచేసి మేడం గారి దారి